వాక్యం నుండి చివరి వాక్యం వరకు 25వ వాక్యం వరకు చదువుకుందాం. భార్యలారా, మీ భర్తలకు విధేయులైయుండి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టండి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట విని, ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగ్గది. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకున్నట్లు వారికి కోపము పుట్టకూడదు. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవారని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాత్మ తెరగలవారని శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయాలలో విధేయులై ఉండి ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుతుందని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొరది మరలా లభించును. పక్షపాతము కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. గడిచిన కొన్ని నెల మాసములుగా మనం యొక్క పత్రిక మనము స్టెప్ బై స్టెప్గా మనం చదువుకుంటూ వస్తుంటున్నాము. ఇప్పుడు కూడా ఈ యొక్క బుక్ ఒక కన్క్లూషన్కి రాబోతున్నాము, ముగింపులకు రాబోతున్నాము. ఫస్ట్ మనము చదువుకున్న యొక్క పోర్షన్లు మనం గమనించామంటే కొలొస్సీయులకు రాసిన పత్రికలో టోటల్గా 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయంలో మొదటి 2 అధ్యాయంలో క్రీస్తు ప్రజల కొరకు, లోక రక్షణ కొరకు ఏమి చేశాడు, ఆయన ప్రేమ ఎటువంటిది, ఆయన రక్షణ ఎటువంటిది, నరుడి యొక్క పాపాన్ని అంతా యేసుక్రీస్తు మోసి నరుడికి రక్షణ కలుగు చేశాడు. సో ఫస్ట్ 2 చాప్టర్స్ నరుడు ఏమి చేయాలని చెప్పకుండా దేవుడు నరుడు కొరకు ఏమి చేశాడు అనేది పూర్తిగా వివరిస్తున్నారు పౌలు గారు. అక్కడ 2 అధ్యాయం పూర్తిగా దేవుని యొక్క క్రియ, దేవుని యొక్క వర్క్, ఆయన చేసిన రక్షణ, ఆయన చూపించిన ప్రేమ, ఇవన్నీ కూడా మనం చదువుకుంటున్నాము. ఇవన్నీ ఎందుకు చదువుతున్నామంటే ఇటువంటి గొప్ప దేవుడు నన్ను ప్రేమించినప్పుడు, ఇటువంటి గొప్ప రక్షణ నాకు కలుగు చేసినప్పుడు, ఇంత గొప్ప కృప నాకు అనుగ్రహించినప్పుడు నేను దేవుని కొరకు ఏమి చేయాలి. సో ఈరోజు క్రైస్తవులందరికీ కూడా మేము ఏమి చేయాలి అంటున్నారు. వారు అనుకుంటున్నారు ఏదో ఒక మందిరానికి ఒక 4 ఫ్యాన్లు కొనిస్తే మనం ప్రభుకి ఏదైనా చేసినట్టుగా ఒక ఫేక్ సాటిస్ఫాక్షన్ అంటారు, ఏదో ఒక ఆత్మ తృప్తి కొరకు చేసిపోతారు. లేదా ఏదో ఒక మందిరానికి డొనేషన్ చేసుకుందామో, కానుకలు ఇచ్చుకుందామో. సో దేవుడు చేయమని చెప్పింది డొనేషన్ ఇవ్వమనో, ఏదో ఫ్యాన్లు కొనిమనో, అది చేయమనో ఇది చేయమనో కాదు. మస్ట్ చేయాల్సిన విషయం ఏంటనగా మీకు మనస్సుని రూపాంతరం పొందుకునండి, మీకు మైండ్ని చేంజ్ చేసుకునండి. పాపులుగా ఉన్న మిమ్మల్ని క్రీస్తు తన అద్భుతమైన కుమారుడు ప్రేమ ద్వారా మనకి గొప్ప రక్షణను కలుగు చేస్తున్నాడు. పాపముల నుంచి మనము విమోక్షణ పొందినాము. విమోక్షణపడిన మీరు మీకు మైండ్ని రెన్యూల్ చేయండి, విమోక్షింపబడిన వారుగా నడుచుకునండి, దేవుని బిడ్డల్లాగా నడుచుకోవాలి, దేవుని వారసులాగా మనం జీవించాలి. ఈ ప్రపంచానికి దేవుడంటే ఎవరని రిఫ్లెక్ట్ చేసేవారుగా మనం ఉండాలి. ఆ రిఫ్లెక్ట్ ఎలా చేయాలి? మనకు బిహేవియర్ అండ్ క్యారెక్టర్స్, మన థాట్స్ అండ్ ఇమాజినేషన్స్. సో నేను దేవుని కుమారుడిని అనేదానికి ఈనాడు క్రైస్తవం ఎలా చేసిందంటే, మీరు క్రిస్టియన్స్ అయితే మీరు ఇటువంటి వస్త్రాలు ధరించుకోవాలి, మీరు బుద్ధిజంకి వస్తే ఇలాంటి వస్త్రాలు ధరించుకోవాలి, మీరు హిందూస్ పోతే ఇలాంటి వస్త్రాలు ధరించుకోవాలి, ముస్లిమ్స్ అయితే ఇలా వస్త్రాలు ధరించుకోవాలని చెప్పి ఒక్కొక్క రిలీజియన్కి కొన్ని మోడల్ వస్త్రాలు ఉన్నాయి. ఈనాడు ఈ యొక్క వస్త్రాలను చూసి వీరు ఈ రిలీజియన్ సంబంధించిన వారు, వారు ఆ రిలీజియన్ సంబంధించిన వారు అని చెప్పి వస్త్రాల ద్వారా మనము ఐడెంటిఫై చేసుకుంటున్నాము. కానీ లేఖనం, బైబిల్ గ్రంథం ఎక్కడ కూడా వస్త్రాల ద్వారా మీరు నా బిడ్డలు క్రిస్టియన్స్ అని ఐడెంటిఫై చేయండి అని చెప్పి
ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ మీ యొక్క బిహేవియర్ అండ్ క్యారెక్టర్స్ ద్వారా దేవుని బిడ్డలాగా నడుచుకోండి. దాని ద్వారా దేవుడిని మీరు ప్రజలకి ప్రకటించండి. సో బిహేవియర్ అండ్ క్యారెక్టర్స్ అనేది మన వస్త్రాల కన్నా చాలా ఎఫెక్టివ్ అయినది. ఏమేన్ నేను ఈ పరిచర్యకి రాక మునుపు పరిచర్య యొక్క ట్రైనింగ్కి వెళ్ళినాక అప్పుడు ఒక పాతకాలపు పాస్టర్స్ ఉన్నారు చెన్నైలో. వారు చెప్పేవారు, నువ్వు ఇప్పుడు ఆర్డినరీ పర్సన్ కాదు, నువ్వు దేవుని సేవకుడివి. అవునండి, నువ్వు ఇంకా ఇలాంటి డ్రెస్ అంతా వేసుకోకూడదు. నువ్వు వేసుకుంటే ప్యూర్ వైట్తో తిరగాలి. నువ్వు వచ్చి ఆర్డినరీగా తిరగబాక. నేను చూస్తేనే పాస్టర్ని ఐడెంటిఫై చేయాలి అని స్ట్రిక్ట్లీగా నాకు చెప్పేవాళ్ళు. మా మదర్ కూడా తిట్టేది, ఒక పాస్టర్గా ఉండి ఇలా డ్రెస్ వేసుకొని తిరుగుతున్నావే, నువ్వు పాస్టర్ అని చెప్పి. సో వాళ్ళు ఏంటంటే ఈ యొక్క రిలీజియన్ మెంటాలిటీ కలిగిన వారు డ్రెస్ ద్వారా నువ్వు ఎవరిని ఐడెంటిఫై చూపించుకో అనేది అది రాంగ్ అది. సో నేను ఏమాత్రం వాటికి అగ్రి అవ్వలేదు. సమ్ టైమ్ కన్ఫ్యూజ్డ్. ఒకవేళ పాస్టర్గా ఉంటే ఇలా ఉండాలేమో, వాళ్ళు అలా ఉండారు. ఆయన ఆ పాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు. చూడు, పోలీస్కి ఒక యూనిఫామ్ ఉంది, డాక్టర్స్కి ఒక యూనిఫామ్ ఉంది, నెక్స్ట్ ఒక్కొక్క వాచ్మెన్కి ఒక యూనిఫామ్ ఉంది. నువ్వు సర్వెంట్. సో నా సైకాలజీగా ఎలా ట్యూన్ చేస్తాను నన్ను, నువ్వు దేవుని సేవకుడు అన్నప్పుడు నీకు ఒక యూనిఫామ్ ఉంచుకోవాలి. సో ఇవన్నీ వాస్తవమైనా అలా నడుచుకోవాలా అంటే బైబిల్ గ్రంథంలో నేను ఎక్కడ చూడలేదు. ఇలా డ్రెస్ ద్వారా మీరు ఐడెంటిఫై చేయమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. కానీ మీకు క్యారెక్టర్స్ ద్వారా, మీకు బిహేవియర్స్ ద్వారా, మీ గుణ లక్షణాల ద్వారా దేవుని యొక్క బిడ్డలుగా మీరు ప్రజలకి చూపించండి. ఏది బెటర్ అనుకుంటున్నారు? క్యారెక్టర్స్ అండ్ బిహేవియర్స్, గుణ లక్షణాలు. ఏమేన్ అప్పుడు ఈ యూనిఫామ్ అంటేనే ఏంటి? యూనిఫామ్ అంటే మీరందరూ కూడా సర్వెంట్స్ ఆర్ స్లేవ్స్. దాసులకి యూనిఫామ్ ఉంది, సర్వెంట్స్కి యూనిఫామ్ ఉంది, ఖైదీలకి కూడా యూనిఫామ్ ఉంది. కానీ దేవుని బిడ్డలకి యూనిఫామ్ లేదు. మనం సర్వెంట్స్ కాదు, మనం ఖైదీలం కాదు, మనం స్లేవర్స్ కాదు, మనమందరమే దేవుని కుమార్తెలుగా ఉన్నామని లేఖనం సెలవిస్తుంటుంది. వి ఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మీరు చూసారంటే బ్రిటన్లో చూసారంటే బ్రిటన్ ప్రిన్స్ హౌస్లో ఒక కింగ్ ఉన్నారు కదా, చార్ల్స్, విక్టోరియా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి అందరికీ యూనిఫామ్ ఉంది. కుక్కి యూనిఫామ్ ఉంది, వాచ్మెన్కి యూనిఫామ్ ఉంది, అక్కడ ఉండే ప్రతి ఆఫీసర్స్కి యూనిఫామ్ ఉంది. కానీ ఏమాత్రం రాజుకి యూనిఫామ్ ఉండదు, బిడ్డలకి యూనిఫామ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు రాజులు. సో లేఖనం అంటుంది మీరందరూ యూదా రాజసింగమైన దేవుని యొక్క కుమారులుగా ఉన్నారు. మనమందరూ రాజులు కుమారులుగా ఉన్నామన్నప్పుడు మనకని ఒక యూనిఫామ్ ఏర్పాటు చేసుకున్నది. మెంటలీగా మనము ఏం ఫీల్ అవుతామంటే మనం ఒక సర్వెంట్స్ ఆర్ స్లేవ్స్గా ఉంటున్నాము. సర్వెంట్స్కి స్లేవ్స్కి యూనిఫామ్. ఇప్పుడు కూడా మీరందరూ యూనిఫామ్ వాడతారు. రేపు డ్యూటీకి వెళ్ళారండి, యూనిఫామ్ లేకపోతే లోపల చేర్చుకోరు. యూనిఫామ్ దేని గుర్తిస్తుంది? మీరు సర్వెంట్, మీరు ఒక పోస్టింగ్ ఉన్నారు, మీరు ఒక జాబ్లో ఉన్నారు, మీరు ఒక డిపార్ట్మెంట్లో ఉన్నారు అనే అది ఐడెంటిఫై చేపిస్తున్నది. కానీ ఓనర్స్కి, యజమానులకి, రాజులకి నో యూనిఫామ్. హలో. సో బైబిల్ మనల్ని స్లేవర్గా ఉండమని చెప్పలేదు, సర్వెంట్స్ అని చెప్పలేదు, బిడ్డలమని చెప్తున్నది. ఆకాశము భూమిని సృష్టించిన దేవుని యొక్క కుమార్తెలుగా మనం ఉన్నాము. సో యూనిఫామ్ వస్త్రాలు అని చెప్పి ఇదొక రిలీజియన్ మెంటాలిటీని కలుగ చేస్తుంటుంది. కానీ మనని ఈ యొక్క వస్త్రాల ద్వారా మనము ఇటువంటి వారమని ఐడెంటిఫై చేపించేది టోటల్లీ రాంగ్ అని లేఖనం సెలవిస్తుంటుంది. సో అప్పుడు వాళ్ళు చెప్పేవారు నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి. సో వారందరూ కూడా చూస్తారంటే ఆ పాస్టర్స్ అందరూ కూడా రిలీజియన్ మెంటాలిటీ పాస్టర్స్, రిలీజియన్గా ఉంటారు.
సమ్టైమ్ నన్ను అడిగేవారు మీ పాస్టర్ అని చెప్పి. ఎస్ పాస్టర్ని ఎలా తిరుగుతున్నారు, బ్లాక్ షర్ట్తో ఉన్నారు, ఈ షర్ట్తో ఉన్నారు, టీ షర్ట్ వేసి తప్పు అంటున్నారు. సో ఇండియాలో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నవి. సో ఈ ప్రాబ్లమ్స్ మధ్యలోనే నేను పరిచయం చేస్తూ ఉంటున్నాను. సో నేను కానీ ప్రజలకు కానీ మీ వస్త్రాల ద్వారా దేవుని బిడ్డలుగా ఉన్నారని చూపించండి అని టీచ్ చేసేది రాంగ్, అలా నడుచుకున్నది కూడా రాంగ్. కానీ అన్నిటికన్నా ప్రపంచానికి మన వస్త్రం ముఖ్యం కాదు, మన క్యారెక్టర్స్ ముఖ్యమైనది. ఏమేన్ మన బిహేవియర్స్ ముఖ్యమైనది. సో క్రిస్టియన్స్ క్యారెక్టర్ అంటే ఏంటి, క్రిస్టియన్ బిహేవియర్ అంటే ఏంటి, క్రిస్టియన్ లైఫ్ అంటే ఏంటి, దేవుని బిడ్డలు అంటే ఎవరు, దేవుని బిడ్డలు ఎలా నడుచుకోవాలి, సో అవన్నీ లేఖనం చాలా స్పష్టంగా ఇక్కడ బోధిస్తుంటుంది. సో ప్రీవియస్గా మనము ఇవన్నీ కూడా చదువుకొని మీ మైండ్ రెన్యూ చేయండి, మీ మనసును మార్చుకోనండి. ఇప్పుడు మీరు దేవుని బిడ్డలుగా ఉన్నారు, అలాగా మీరు మార్చుకోండి. పాత తలంపులు తీసివేసి కొత్త తలంపుల ద్వారా మీరు నింపుకోండి. న్యూ థాట్స్ మీకు రప్పించుకోండి. న్యూ నాలెడ్జబుల్గా ఉండండి, తెలివితో ఉండండి, చాలా వివేకంగా ఉండండి, చాలా జ్ఞానంతో నడుచుకోండి. సో లైఫ్కి చాలా మస్ట్ జ్ఞానము, తెలివి, వివేకము, బుద్ధి ఇవన్నీ మస్ట్ అయి ఉన్నది. ఎంతమంది ఆమె అంటున్నారు? సో మీరు దేవుని బిడ్డలు అన్నప్పుడు దేవుని బిడ్డలకి చాలా జ్ఞానం ఉండాలి, చాలా తెలివి ఉండాలి, చాలా వివేకం ఉండాలి, చాలా క్రమం ఉండాలి. రాజుల కుమారులకి ఎందుకు వస్త్రాలు వాళ్ళకి మస్ట్ లేదంటే అన్నిటికన్నా జ్ఞానం వాళ్ళు కలిగి ఉన్నది. జ్ఞానము, తెలివి, వివేకం నడుచుకుంటారు. కాబట్టి మీరు దేవుని బిడ్డలుగా ఉన్నారు కాబట్టి జ్ఞానము ద్వారా, వివేకం ద్వారా నడుచుకోండి. సో ఇప్పుడు మనం చదువుకోబోతున్న అంశం ఏంటనగా క్రిస్టియన్ షుడ్ డూ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద అబండెంట్ లైఫ్ ఆఫ్ క్రిస్టియన్. కాకపోతే ఫోర్త్, ద బిలీవర్స్ యూనియన్ విత్ క్రైస్ట్ నౌ ఆన్ హెర్ ఆఫ్టర్. మీకు లైఫ్ ఎలా ఉండాలని. సో ఇక్కడ 4 అంశాలు చెప్తున్నారు ఆయన. ఫస్ట్, భార్యలు భర్తలకు ఎలా నడుచుకోవాలి, భర్తలు ఎలా నడుచుకోవాలి. థర్డ్, సర్వెంట్స్ యజమానికి ఎలా నడుచుకోవాలి, యజమానులు సర్వెంట్స్ దగ్గర ఎలా నడుచుకోవాలి. దెన్ చిల్డ్రన్స్ పేరెంట్స్ దగ్గర ఎలా నడుచుకోవాలి, పేరెంట్స్ చిల్డ్రన్స్ దగ్గర ఎలా నడుచుకోవాలి. సో ఈ థర్డ్ చాప్టర్ ఒక కన్క్లూషన్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని వస్తున్నారు. ఫస్ట్, సోషలిజం గురించి మాట్లాడారు ఆయన. సొసైటీలో మీరు ఎలా నడుచుకోవాలి అనే దానికి సోషలిజం థర్డ్ చాప్టర్లో సగం అంశాలలో మాట్లాడి, ఇప్పుడు ఫ్యామిలీలో ఎలా నడుచుకోవాలి, రిలేషన్షిప్లో ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ కూడా ఎలా ఉండాలని చూపిస్తుంది. సో ఫ్యామిలీ అనేది దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక అంశం. సో ఫ్యామిలీ సెట్టింగ్, ఫ్యామిలీ అనేది ఇదేదో మానవుడు ద్వారా ఏర్పాటు చేయబడింది కాదు, ఇది ఒక మానవుడికి ఐడియా కాదు, ఇది ఒక దేవుని బిగ్ ఐడియా. సో దేవుడు ఎప్పుడు కూడా ఒక బిగ్ ఐడియాతో థింక్ చేసేవారుగా ఉన్నారు. సో ఫ్యామిలీ సెట్టింగ్ అని తీసుకొని వచ్చారు. కానీ రిలీజియన్ ఏమంటున్నది, ఫ్యామిలీ వద్దంటున్నది. హలో, చాలా రిలీజియన్ మీరు చూస్తారంటే, బుద్ధిజం చూస్తుంటే నో ఫ్యామిలీ, ఫ్యామిలీతో ఉంటే మనము ప్రాపర్గా మనము నడుచుకోనము అనేది. సో రిలీజియన్ ఈ ఫ్యామిలీ సెటప్ని పాడు చేస్తున్నది. సో బుద్ధిజంలో మీరు వెళ్ళారంటే చూస్తారంటే వాళ్ళ బైలాలో ఫ్యామిలీ ఉండకూడదు. నువ్వు బుద్ధిస్ట్గా వచ్చావంటే నువ్వు మ్యారేజే చేసుకోకూడదు. సో అక్కడ ఏం బ్రేక్ అవుతుందంటే ఫ్యామిలీ సెట్టింగ్ బ్రేక్ అయిపోతున్నది. దెన్ హిందూయిజంలో కూడా ఆ ప్రాబ్లం ఉన్నది. హిందూయిజం కూడా ఫ్యామిలీ సెట్టింగ్ ఉండకూడదు, ఫ్యామిలీ ఉండకూడదు, మ్యారేజ్ ఉండకూడదు. ఇవన్నీ ఈ రిలీజియన్లో ఎలా ఉంటున్నదో సేమ్ మైండ్ సెట్తోనే, సేమ్ కాన్సెప్ట్తోనే క్రిస్టియన్లో కూడా తీసుకొని చేశారు. ఫ్యామిలీ ఉండకూడదు. హలో, ఫ్యామిలీ ఉండకూడదు. మీరు చూసారండి, క్రిస్టియన్లో చాలా కేటగిరీ ఉన్నది. సమ్ డినామినేషన్స్లో ఫ్యామిలీ సెట్టింగ్స్ని వారు అవాయిడ్ చేస్తున్నారు. మ్యారేజ్ చేయకూడదు,
ఫ్యామిలీతో ఉండకూడదు, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ చాలా బ్యాడ్ అని కూడా చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అనేది, ఈ ఫ్యామిలీ సెట్టింగ్స్ అనేది ఇది ఒక పవిత్రమైనది, ఇది ఒక దేవునికి బిగ్ ఐడియా ఉన్నది. ఇక దేవునికి బిగ్ ఐడియాలో మనమందరమే ఫ్యామిలీతో మనం కలిసి ఉన్నాము. ఆమేన్. సో దేవుడు ఒంటరిగా లేడు, ఆయనకు ఒక ఫ్యామిలీ ఉన్నది, ఆయనకు ఒక యూనిటీ ఉన్నది, ఆయనకి ఒక ఫాదర్ ఉన్నారు, ఆయనకు ఒక బిగ్ రిలేషన్షిప్ ఉన్నది. సో ఆ ఫ్యామిలీలో ఉన్న గాడ్ మనకి ఒక ఫ్యామిలీ కాన్సెప్ట్ని ఏర్పాటు చేసి మన ఫ్యామిలీతో ఆయన మింగల్ అవుతున్నాడు. ఆమేన్. సో ఫ్యామిలీ అనేది ఇది ఒక నరుడు యొక్క ఐడియా అనుకోబాకండి, ఈ దేవునికి ఐడియా. ఆ ఐడియాలో మీరు అందరూ ఉన్నారు, మనం అందరమే ఉన్నాము. సమ్ టైమ్ ఈ యొక్క వెడ్డింగ్ ఇన్విటేషన్లో చూసారంటే పెద్దవాళ్ళ ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ యొక్క వివాహానికి మీరందరూ కూడా రమ్మని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని ఇన్విటేషన్లో చెప్తారు. మన తెలుగు పత్రికలో గమనించామండి ఇన్విటేషన్లో. ఇది పెద్దవాళ్ళకి ఐడియా కాదు, ఇది ఒక గాడ్కి ఐడియా. ఇది ఏమే దేవుని యొక్క బిగ్ ఐడియాని మనం అప్లై చేస్తున్నాము. ఇది చాలా బెటర్. ఈ యొక్క ఫ్యామిలీ సెట్ దేవుని యొక్క ఐడియాలో మనం ఉన్నాము కాబట్టి ఫ్యామిలీ అనేది ఏంటి, ఈ ఫ్యామిలీ ఎలా నడుచుకోవాలి. సో ఫ్యామిలీలో డ్రామా వర్కౌట్ అవ్వదు. ఫ్యామిలీలో మనం ఏం చేయలేము, డ్రామా చేయలేము. అక్కడ సాక్రిఫైస్ ఉండాలి, అక్కడ లవ్ ఉండాలి, అక్కడ విధేయత ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే ఆ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్గా బిల్డప్ అవుతుంది. సో ఎలాగ ఫ్యామిలీలో డ్రామా చేయలేము, ఎలా ఫ్యామిలీలో మనము ఒక ఐక్యత లేక ప్రేమ లేకుండా ఉంటాము, ఆ ఫ్యామిలీ ప్రేమ లేకుండా నిజాయితీ లేకుండా ఉంటే ఆ ఫ్యామిలీ ఎలా డ్యామేజ్ అవుతుందో, సేమ్ లైక్ సొసైటీలో కూడా మనము ప్రేమ లేకుండా మనము ఏదో ఒక వస్త్రాల ద్వారా మనము దేవుని బిడ్డలు మీ క్రిస్టియన్స్ అని ఒక బిగ్ క్రాస్ ద్వారా కాకపోతే మంచి ఒక వస్త్రాల ద్వారా మనము ఇలా యాక్టింగ్ చేసేటప్పుడు సొసైటీలో మనకు రిలేషన్షిప్ కట్ అయిపోతుంది. సొసైటీలో మనకు గాడ్, మనం ఏ గాడ్ని బిలీవ్ చేస్తున్నామో ఆ గాడ్ని పీపుల్ బిలీవ్ చేయకుండా పోతారు. సొసైటీలో ఈనాడు క్రిస్టియన్ జీసస్ క్రైస్ట్కి ఒక బెటర్ నేమ్ కూడా ఈనాడు లేకుండా పోతుంది. మంచి నేమ్ కూడా లేదు. ఈ నేమ్ని పాడు చేసింది ఎవరు అంటే అపవాది అనుకుంటున్నారు. నో, అపవాది కానే కాదు, క్రిస్టియన్సే ఈ నేమ్ పాడు చేస్తుంటున్నారు. ఆమేన్. మీరు చూసారంటే ఎక్కడికన్నా వెళ్ళి విలేజెస్లో చూసారంటే బ్యాండ్ వాయిస్తూ వాక్యం చెప్తారు. మీరు అక్కడ కౌంటింగ్ చేసినప్పుడు ఒక 10 to 15 నెంబర్స్ కూడా ఉంటారు అక్కడ. సో వేరే ఏదైనా షో చూపిస్తే, వేరే ఏదైనా ఒక ఆఫర్స్ వస్తే క్రౌడ్ ఎక్కువైపోతుంది. లాస్ట్ టైం యాక్టర్ విజయ్ ఎక్కడికో వెళ్ళారు, మధురై తిరుచికి వెళ్ళారు, సమ్ ల్యాక్స్ లెక్కల క్రౌడ్. కానీ క్రిస్టియన్స్ పీపుల్ ఎక్కడికి వెళ్ళినాడో నో క్రౌడ్. ఆమేన్. సో వాళ్ళకి క్రిస్టియానిటీ పైన ఒక బిగ్ అభిప్రాయం లేదు, మంచి అభిప్రాయం లేదు, ఆ దేవుని పైన అభిప్రాయం లేదు, ఆ గాడ్ అంటే ఎవరని తెలియదు. ఆ గాడ్ని తెలుసుకోవాలంటే క్రిస్టియన్ పీపుల్ దగ్గర ఏ క్యారెక్టర్స్ వాళ్ళు చూడలేకుండా ఉన్నారు. సో లోకంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నో సేమ్ ప్రాబ్లమ్స్ క్రిస్టియన్స్లో కూడా ఉన్నది. లోకస్తులు ఎలా నడుచుకుంటున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగనే వీరు కూడా నడుచుకుంటున్నారు. వాళ్ళకి ఏ డిఫరెన్స్ లేదు, ఒకే ఒక డిఫరెంట్ డ్రెస్ చేంజెస్, మైండ్ నో చేంజెస్. ఆమేన్. వస్త్రాలు మాత్రమే మార్పు, పండగల మార్పు, వేరే చేంజెస్ లేదు. కానీ ఇక్కడ ఫ్యామిలీ రిలేషన్షిప్ గురించి చెప్పేది అడ్వైస్ ఫర్ డొమెస్టిక్ లైఫ్. ఇదొక అడ్వైస్, నాట్ కమాండ్. బైబిల్ ఎప్పుడు కూడా మనకు అడ్వైస్ చేస్తున్నది, కన్విన్స్ చేస్తున్నది, కమాండ్ చేసేది లేదు. ఒక యాజ్ అ పాస్టర్గానే ఉన్నా నేను అడ్వైస్ చేయొచ్చు, కన్విన్స్ చేయొచ్చు, కానీ కమాండ్ చేయకూడదు. బైబిల్ అలా చెప్పలేదు. ఎందుకంటే దేవుని బిడ్డలకి కమాండ్ చేయకూడదు, కన్విన్స్ చేయొచ్చు. సో వెర్స్ 18 ఏం ఇలా చెప్తున్నదంటే వెర్స్ 18లో భార్యల గురించి చెప్పినప్పుడు చదవండి సార్. వెర్స్ 18. మీ భర్తలకు విధేయతలై ఉండిరి, ఇది ప్రభువుని బట్టి యుక్తమైనది. సో
భార్యలారా మీ భర్తలను బట్టి విధేయతలు ఉండురి. సో ఒబే చేయండి, భర్తలకి మీరు లోబడండి. సో ఇప్పుడు ఈనాడు ఉన్న కాలం ఎలా అయిపోయిందంటే, సో మ్యారేజ్ అనేది వాళ్ళు ఎలా చూస్తున్నారంటే, నా మ్యారేజ్ చేసుకుంటే ఒక పర్సన్కి నేను లోబడాలి, ఒక పర్సన్ చెప్పింది చేయాలి, నాకు ఫ్రీడమ్ అంతా లాస్ అయిపోతుంది, నేను ఫ్రీడమ్గా ఉండలేను, అలాగ కాన్సెప్ట్లో చేశారు. సో ఈ ఒబే చేసేదే అదొక స్లేవ్కి ఈక్వల్ అయిపోతుంది. అదేంటి ఒబే చేసి వాళ్ళు చెప్పేది ఏంటి వినేది? సో ఈనాడు వారు ఒబే చేసేది అనేది అదేదో మనం ఒకరికి బానిసలుగా ఉన్నాము, విధేయతలు ఉండరు అన్నప్పుడు అప్పుడు ఆయనకి నేను బానిస అయిపోతాను, మ్యారేజ్ అనేది అరెస్ట్ అయిపోతాను, స్లేవ్ అయిపోతాను, నాకు ఆ ఫ్రీడమ్ నన్ను వదిలిపెట్టి పోతుంది. నో, విధేయతలో ఉండరి అనేది, ఒబే చేయండి అనేది మీ ఫ్రీడమ్ పాడు చేస్తుందని కాదు, స్లేవర్స్ అని తలంచుకోకూడదు. ఎందుకనగా క్రీస్తుని మీరు గమనించారంటే, దేవుడు తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు యేసు క్రీస్తు తన శిలువ మరణం వరకు తన తండ్రికి ఆయన విధేయతలై ఉన్నాడు, లోబడి ఉన్నాడు, ఒబే చేశాడు, తండ్రి వాక్యాన్ని తండ్రి మాట ప్రకారంగా నడుచుకున్నాడు. ఆమేన్. సో జీసస్ క్రైస్ట్ మీరు ఫోకస్ చేయండి. ఒబే చేసేది అనేది మీరు ఏదో మీ ఫ్రీడమ్ లాస్ అయింది అనుకోకూడదు. జీసస్ క్రైస్ట్ ఒబే చేశాడు, జీసస్ క్రైస్ట్ దేవుని వాక్యాన్ని పాటించాడు, జీసస్ క్రైస్ట్ దేవుని వాక్య ప్రకారం నడుచుకున్నాడు. సో దేవుడు యేసు క్రీస్తు దేవుని వాక్య ప్రకారంగా దేవునికి విధేయతగా దేవునికి లోబడి ఎలా నడుచుకున్నాడో, యాజ్ ఇట్ ఈస్ ఒక ఫ్యామిలీ సెట్టింగ్ లో కూడా మీరు కూడా మీ యొక్క సొంత భర్తలకి ఒబే చేయండి. ఆమేన్. ఇది క్రమం, ఇది గుడ్, ఇది మంచిది. సో ఈ ఒబే చేసేది అనేది ఎందుకు వస్తుందంటే, మీ ఫ్యామిలీని మీరు ప్రేమిస్తున్నారు, మీ భర్తని ప్రేమిస్తున్నారు, మీ బిడ్డలను ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమ మీ భర్త మాటకి మీ ఫ్యామిలీకి లోబడి చేయిస్తుంటున్నది. దాని ద్వారా మీకు ఆ ఫ్రీడమ్ పారిపోదు, మీకు ఆ లిబరేషన్ పాడిపోదు, మీరు ఎప్పుడు కూడా ఫ్రీడమ్గానే ఉంటారు. ఒబే అనేది అదొక గుడ్. ఆమేన్. బిడ్డలు పేరెంట్స్కి ఒబే చేసేది అనేది, బిడ్డలు మన బానిసలని కాదు, అది మంచిది. బిడ్డలు పేరెంట్స్కి ఒబే చేసేది అనేది గుడ్, అది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, అదొక గుడ్ క్యారెక్టర్. అది ఈ యొక్క భార్యలకి ఆయన చెప్పినప్పుడు, ద నెక్స్ట్ హస్బెండ్స్, ఇక్కడ ఇంకొక విషయం ఉంది. హస్బెండ్స్, లవ్ యువర్ వైఫ్స్ and not bitter against them. వాళ్ళని గద్దించుకోబాకండి, వాళ్ళని దుఃఖపరచబాకండి, వాళ్ళని కసురుకోబాకండి, వాళ్ళని హేట్ చేయబాకండి. వారిని మీరు బానిసలాగా నడిపించబాకండి. ఎందుకనగా వారు మీ యొక్క వైఫ్. హస్బెండ్ అండ్ వైఫ్ అనేది మీకు దేవుడు ఇచ్చిన సూటబుల్ పార్ట్నర్. దేవుడు మీకు ఇచ్చిన సూటబుల్ పార్ట్నర్. ఆది కాండంలో ఎలా చూస్తున్నామంటే, ఆదాముకి దేవుడు అవ్వను ఏర్పాటు చేసినప్పుడు, అక్కడ ఇంగ్లీష్ బైబిల్ అంటున్నది, ఆమె నీకు హెల్పర్ అన్నది. చెప్దాం, హెల్పర్. ఇప్పుడు హెల్పర్ అనేది అదొక తక్కువ మాటలాగా అనుకుంటా. హెల్ప్ చేసేవాళ్ళు. ఈ హెల్పర్ లేకపోతే ఎంత బిగ్ ప్రాజెక్ట్ అయినా స్టాప్ అయిపోతుంది. హలో, ఎంత పెద్ద బిగ్ ప్రాజెక్ట్ అయినా కూడా స్టాప్ అయిపోతుంది. ఒక ఎలక్ట్రీషియన్కి హెల్పర్ అవసరం, ఒక వెల్డర్కి హెల్పర్ అవసరం. సో హెల్పర్ లేకపోతే ఎన్నో ప్రాజెక్ట్స్ స్టాప్ అయిపోతున్నది. సో అలాగా దేవుడు మెన్కి విమెన్ ఇచ్చింది, ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ని చేయండి, ఏకోపించి చేయండి. నీకు హెల్పర్గా ఉన్న వాళ్ళని నువ్వు ప్రేమించు, నీకు భర్తగా ఉన్న వారు ఒక మాటకి నువ్వు ఒబే చేయి.
ఇద్దరికి ఒకే ప్రాజెక్ట్, ఇద్దరికి సేమ్ రివార్డ్ అండ్ అవార్డ్ దేవుడు కలుగు చేస్తాడు. సో ఒక్కరినొకరు తక్కువగా ఎక్కువగా ఎంచుకోబాకండి. ఇద్దరు కూడా దేవునికి ఈక్వల్ చిల్డ్రన్స్గా ఉన్నారు. ఏమేన్ ఈక్వల్. సో ఇక లిబరేషన్ గురించి, ఇక విమెన్స్ లిబరేషన్, విమెన్స్ లిబర్టీ గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ చెప్పి ఉన్నది. సో మనకి తెలిసిన రీతిగా చూస్తామంటే సమ్ 100 years గానే ఇక రిఫర్మేషన్ వస్తున్నది. ఆడవాళ్ళకి కూడా ఈక్వాలిటీ ఉండాలి, ఆడవాళ్ళకి కూడా జాబ్స్ ఉండాలి, ఆడవాళ్ళకి కూడా ఒక లిబర్టీ ఉండాలని చెప్పి. సో 100 years గానే పీపుల్కి మైండ్ లైట్ కొట్టి విమెన్స్ లిబర్టీ కొరకు వాళ్ళు పోరాడుతున్నారు. కానీ విమెన్స్ లిబర్టీ కొరకు పోరాడాల్సిన అవసరం లేదు. బైబిల్ గ్రంథం సమ్ 1000 years మునుపుగానే విమెన్స్ లిబర్టీ గురించి ఆల్రెడీ దేవుడు డిక్లేర్ చేశారు. సో విమెన్స్ వచ్చి ఫ్రీడమ్గా ఉండొచ్చు, విమెన్స్ ఫ్యామిలీతో ఉండొచ్చు, విమెన్స్ని కసురుకోబాకండి, వారిని హేట్ చేయబాకండి, వారిని ప్రేమించండి. ఏమేన్ చూసారా? అప్పుడు బైబిల్ ఎప్పుడో అప్డేట్ అయి ఉన్నది. సో ప్రపంచం ఇప్పుడు అప్డేట్ అవుతూ ఉంటున్నది. హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్స్ అండ్ బి నాట్ బిటర్ అగేన్స్ట్ దమ్. వాళ్ళని కసురుకోబాకండి, వాళ్ళని ప్రేమించండి. ఎంతమంది ఆమె అంటున్నారు? గమనించారు. కొన్ని ఇయర్స్ ముందు ఇలా ఫ్యామిలీ కాన్ఫరెన్స్ అని మేము చదువుకున్న కాలేజ్ జరిపించేవాళ్ళు. సమ్ కాన్ఫరెన్స్కి తీసుకెళ్లేవాళ్ళు. ఈ ఫ్యామిలీ మీటింగ్స్, ఫ్యామిలీ కాన్ఫరెన్స్, ఫ్యామిలీ సెమినార్, ఇవన్నీ పాసెస్గా మేము ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఇవన్నీ వెళ్ళి అలా వాచ్ చేసుకుంటూ నోట్స్ తీసుకుంటూ ఉంటాము. అప్పుడు వాళ్ళు చెప్పే సిలబస్ ఏం సిలబస్ నాకు తెలియదు, ఏం స్టడీ చెప్తున్నారు మనకు తెలియదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు అప్పుడప్పటికి వెళ్ళి మీ వైఫ్ని ఐ లవ్ యూ చెప్పు అని. ఎందుకు అలా చెప్తారంటే, అలా చెప్తే మీరు మీ వైఫ్ని మీరు ప్రేమిస్తున్నారు అనేది డిక్లేర్ అవుతుంది. సో ప్రేమ అనేది ఐ లవ్ యూ అని చెప్పేదన్న ప్రేమ రాబోయేది లేదు. ప్రేమ అనేది ఏంటి? మీరు వారిని ఎలా నడిపిస్తున్నారు, వారిని ఎలా మీరు పరామరిస్తుంటున్నారు, వారికి ఎంత మీరు ప్రయారిటీ ఇస్తుంటున్నారు, వారిని ఎంతగా మీరు గౌరవంతో నడిపిస్తున్నారు, ఇదే మీకు వైఫ్ మీ భర్త ప్రేమని మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. సో మనము ఊరికపోయి లవ్ యూ అని చెప్తే ఇరిటేషన్ ఉంటుంది వాళ్ళకి. జాబ్ చూడంటారు వాళ్ళు. సో ఇరిటేషన్ చేయకూడదు. సో మీరు అలా నడుచుకోండి, వారికి ప్రయారిటీ ఇవ్వండి, వారిని నీకు తెలీదు అని చెప్పబాకండి, తెలియకపోతే నేర్పించండి. ఇప్పటికీ కూడా సమ్ విలేజెస్లో, సమ్ ఫ్యామిలీస్లో భర్తలకి ఎంత ఇన్కమ్ అని కూడా తెలియదు, ఆయన ఎక్కడ జాబ్ చేస్తానో కూడా తెలియదు, ఆయనకి ఎంత మనీ వస్తుంది, ఎంత పోతుంది. సో ఏమి అడిగేదానికి కూడా వాళ్ళకి భయం. ఏమైంది ఖర్చు, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడిగే భయం. సో అయినా వాళ్ళు ఒక యూనిటీగా ఒక ఫ్యామిలీతో ఉన్నారు. సో ఇది ప్రేమ కానే కాదు. సో మీకు పార్ట్నర్కి మీరు తెలియచేయండి, మీ వర్మానం తెలియచేయండి, మీకు ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇద్దరు చేరి కలిసి వారిని డీల్ చేయండి. ఇద్దరు కలిసి చేసేది అది మీ ఇద్దరికి కలిగిన ఒక సక్సెస్గా ఉంటుంది. ఏమేన్. సో హస్బెండ్స్కి ఈ యొక్క అడ్వైస్ ఇచ్చిన తర్వాత దాని థర్డ్ చిల్డ్రన్స్ గురించి చెప్పేటప్పుడు చూసారంటే, చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ఆల్ థింగ్స్ ఫర్ దిస్ ఈజ్ వెల్ ప్లీజింగ్ అన్టు ద లార్డ్. బిడ్డలారా, మీకు తల్లిదండ్రులకి మీరు లోబడండి, మీరు ఒబే చేయండి. పేరెంట్స్ యొక్క కంప్లైంట్స్ ఏంటంటే, పాస్టర్ గారు మా బిడ్డలకు ప్రార్థించండి, మాట విన్నంటున్నాడండి, తర్వాత ఒబే చేయనంటున్నారండి.
నా దగ్గరికి ఎవరు అలా వచ్చేది లేదు, నేను ఎవరికి అలా ప్రయత్నం కూడా చేసేది లేదు. ఎందుకంటే మన సర్మన్స్ ఇదేదో చిల్డ్రన్స్కి ఒక సపరేట్ మీటింగ్, విమెన్స్కి సపరేట్ మీటింగ్, మెన్స్కి సపరేట్ మీటింగ్ అలా చెప్పేదే లేదు. ఎప్పటికీ ఒకే మీటింగ్ అందరికీ. ఏమేం చిల్డ్రన్స్కి, పేరెంట్స్కి, విద్యార్థులు ఉండేవారికి అందరికీ ఒకే మీటింగ్స్. సో నా సర్మన్స్ అదొక కౌన్సిలింగ్ లానే ఉంటుంది. సో సర్మన్ వినేటప్పుడే ఒక కౌన్సిలింగ్ అయిపోద్ది. ఆ సర్మన్ హోల్ ఫ్యామిలీ కన్విన్స్ అవుతారు, హోల్ ఫ్యామిలీ థింక్ చేస్తారు, హోల్ ఫ్యామిలీలో అదొక డివోట్మెంట్గా మార్చబడుతుంది. సో పేరెంట్స్ యొక్క మేజర్ కంప్లైంట్ ఏంటంటే మాట వినంటున్నారండి, ఒబే చేయని అంటున్నారండి అని చెప్పి. ఇప్పుడు బిడ్డలకి పాస్టర్ గారు ప్రేయర్ చేస్తున్నారు, ఒబే చేయాలని చెప్పి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. సో ఈ ఒబే అనేది పేరెంట్స్ ఎలా చూస్తున్నారంటే నా బిడ్డలు నాకు ఒబే చేయాలి. సో అది తప్పు కాదు, అది రైట్. ప్రతి పేరెంట్స్ బిడ్డల దగ్గర ఒబే ఎదురు చూస్తారు. కానీ ఈ ఒబే చేసేది అనేది ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నది, ఎక్కడి నుండి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో మీ బిడ్డలు ఎవరు? మీ జీన్, మీకు డిఎన్ఏ, మీ ద్వారా వారు వచ్చిన వారు. సో మీ జీన్ ఎలా ట్రాన్స్ఫర్ అయిందో, మీ డిఎన్ఏ ఎలా ట్రాన్స్ఫర్ అయిందో, లైక్ అలాగనే మీరు ఎదురు చూస్తే ఒబే కూడా మీ దగ్గర నుంచే ట్రాన్స్ఫర్ అవ్వాలి. కొంతమందికి అర్థమైపోయింది, కొంతమంది ఇంకా అర్థం అవ్వలేదు. ఏమేన్ బిడ్డలు ఒబే చేయాలంటే సో డిఎన్ఏ ట్రాన్స్ఫర్ అయిపోయింది, జీన్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, కానీ ఒబే ట్రాన్స్ఫర్ అవ్వలేదు. వై? మీ దగ్గర ఒబే సిస్టమ్ లేదు కాబట్టి బిడ్డల దగ్గర ఒబే సిస్టమ్ లేదు. సో మీ దగ్గర ఒబే చేసే గుణలక్షణాలు ఉంటే, మీ దగ్గర ఒబే సిస్టమ్ ఉంటే, మీరు ఫ్యామిలీలో అలా నడుచుకున్నారంటే 100% ఒబే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో దీనికోసము పాస్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయాలని అవసరము లేదు. కొన్ని పాసెస్ ప్రేయర్ చేస్తున్నారు కూడా. నేనంటాను ఆ పాసెస్ నా సర్మన్ వినాలంట. మీరు నా సర్మన్ అంటే మీరు అలా ప్రయాస అలా మీరు బాధపడాల్సిన అవసరమో లేదు. సో ఇవన్నీ కూడా పేరెంట్స్ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో యేసుక్రీస్తు దేవునికి ఒబే చేశాడు, యేసుక్రీస్తు తన తండ్రికి లోబడాడు, యేసుక్రీస్తు తన తండ్రికి వినయ విధేయతగా నడుచుకున్నాడు. అప్పుడు యేసుక్రీస్తుకి ఈ యొక్క ఒబే చేసే గుణలక్షణము, ఇక నడుచుకునే విధము, వినయ విధేయత ఎక్కడి నుంచి ట్రాన్స్ఫార్మేషన్ అయిందంటే తన తండ్రి దగ్గర నుంచి కుమారుడు ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఏమేన్ అప్పుడు మన చిల్డ్రన్స్ దగ్గర ఇవన్నీ రావాలంటే ఇది ప్రేయర్ ద్వారా కలిగేది కాదు, మీ ద్వారా కలుగుతుంటున్నది. ఏమేన్ మీ యొక్క నడుచుకునే విధము, మీరు మందిరానికి వెళ్ళే విధము, మీరు దేవుని వర్షిప్ చేసే విధము, మీరు వాక్యాన్ని ఆలకించే విధము, వాటిని మెడిటేషన్ చేసే విధము, మీరు ఫ్యామిలీలో నడుచుకునే విధము, ఇవన్నీ బిడ్డలు వాచ్ చేస్తుంటున్నారు. దీని ద్వారా వాళ్ళకి మైండ్ రెన్యూల్ అవుతున్నది, దీని ద్వారా వాళ్ళకి క్యారెక్టర్స్ చేంజ్ అవుతున్నది, దీని ద్వారా వారు ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అనేది ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతున్నది. ఏమేన్ ఇదొక ఫ్యామిలీ డీలింగ్ ఇవన్నీ కూడా. ఓకే, దెన్ verse 21, fathers, provoke not your children to anger lest they be discouraged. ఇప్పుడు ఫాదర్స్ గురించి చెప్పేటప్పుడు అయితే ఇక్కడ ఏమంటున్నారంటే verse 21 కదా, మీ బిడ్డల్ని మీరు చదవండి సార్. verse 21, తండ్రులారా మీ పిల్లల మనసు పొంగకున్నట్లు వారికి కోపము పుట్టును. వారికి కోపము పుట్టించుకునే విధంతో మీరు నడుచుకోబాకండి. సో చిల్డ్రన్స్ని కేర్ చేసే విధం చాలా గమనంతో కేర్ చేయాలి. వారిని నడిపించే విధం, వారు కసురుకోబాకండి, వారిని హేట్ చేయబాకండి, వారిపైన శాపకరమైన వాక్యాలు చెప్పబాకండి, వారికి నేర్పించండి. అదొక ఫాదర్స్ ఒక బిగ్ రెస్పాన్సిబిలిటీస్. అది ఫాదర్ మస్ట్. మదర్ చెప్పలేదు ఇక్కడ, మదర్ కన్నా ఫాదర్ ఫ్యామిలీ యొక్క హెడ్. కాబట్టి ఫాదర్స్ నేర్చుకోవాలి, ఫాదర్ చిల్డ్రన్స్ నేర్పించాలి, ఫ్యామిలీకి నేర్పించాలి.
మదర్ గురించి ఎందుకు చెప్పలేదంటే, ఫాదర్స్ బిజీతో ఉంటారు. మీ బిజీని కొంచెం పక్కన పెట్టండి. దేవుని వాక్యానికి, మందిరానికి, వర్షిప్కి, లేఖన వాక్యానికి, వీటన్నిటికీ ఫాదర్స్ గమనం చెల్లించండి. మీరు గమనించారా, ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మందిరంలో చూసామంటే మదర్స్ ఎక్కువ ఉంటారు. హలో, ఫాదర్స్ తక్కువ ఉంటారు. కానీ అదే రాంగ్. ఆ సిస్టమే రాంగ్. మదర్స్ తక్కువగా ఉండాలి, ఫాదర్స్ ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మదర్స్ ఇక్కడ విన్నా వినకపోయినా ఫాదర్స్ ఇంట్లో చెప్తే వారందరూ వింటారు. ఈ ఇండియన్ క్రిస్టియన్స్ ఒక చర్చ్ సిస్టమే రాంగ్ అయిపోయింది. వారందరూ అంటారు, నువ్వు చర్చికి వెళ్ళి నేను డ్యూటీకి వెళ్ళి వస్తా, నువ్వు చర్చికి వెళ్ళి నేను బిజినెస్కి వెళ్ళి వస్తాను, నువ్వు చర్చికి వెళ్ళి నేను ఆ పని చూసుకున్నాను, నువ్వు చర్చికి వెళ్ళి నేను వీళ్ళు తీసుకొస్తా, వాళ్ళు తీసుకొస్తా, వాళ్ళకి బిజీ 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 బిజీ. సో మదర్స్ ఇక్కడ మస్ట్ కాదని చెప్పలేదు, వారికన్నా మస్ట్ ఫాదర్స్. ఎందుకంటే ఫాదర్స్ వచ్చి ఒక ఫ్యామిలీ యొక్క హెడ్గా ఉన్నారు. ఆయన ఫాదర్స్ అన్నిటికీ సోర్స్గా ఉన్నారు. ఫాదర్స్ అన్నిటిని ప్రొవైడ్ చేసేవారుగా ఉన్నారు. ఇంటికి సరుకులు ప్రొవైడ్ చేసేవారు మాత్రమే కాదు, బిడ్డలకి మంచి నేర్పించేది కూడా ఫాదరే ఉన్నారు. కాబట్టి మీ బిడ్డల్ని మీరు కోపపడే విధంతో నడుచుకోబాకండి. వారికి తెలియచేయండి, ఫ్రాంక్గా ఉండండి, వారికి నేర్పించండి. ఇంకా చెప్పాలంటే ఫాదర్స్ అనే మీరు బెత్తం తీసి వారిని కొట్టి శిక్షించి నడిపించదనకన్నా మంచిగా టీచ్ చేసి నడిపించండి. ఫ్రెండ్లీగా నడుచుకోండి. మీ దగ్గర ఓపెన్గా మాట్లాడేటట్టుగా ఉంచుకోండి. ఈనాడు ఇవన్నీ కూడా స్కూల్లోనే చెప్పిస్తున్నారు నాడు చిల్డ్రన్స్కి. సో బెత్తంతోనే బిడ్డలకి నేర్పించామని ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ ఉన్నది, అది సామెతల గ్రంథం ఉన్నది. బిడ్డలకి బెత్తం ద్వారా నేర్పించింది. ఆ టోటలీ రాంగ్, ఆ ట్రాన్స్లేషన్ రాంగ్. అది బెత్తం అనే పదాన్ని మీరు అండర్లైన్ చేసుకొని ఇంగ్లీష్కి మీరు వెళ్ళారంటే మీ బిడ్డలకి టీచ్ చేయండి అని ఉంది. సో తెలుగు తమిళ్లో బెత్తం అని పెట్టేశాడు, ఎవరో తప్పుగా తర్జుమా చేశారు. కానీ రివైజ్డ్ వర్షన్స్లో చాలా వేరియస్ ట్రాన్స్లేషన్లో ఆ బెత్తం అనే పదాన్ని వాడకుండా వాళ్ళు టీచ్ చేయండి, బిడ్డలకి నేర్పించండి, వాళ్ళకి తెలియచేయండి. వాళ్ళకి తెలియదు, లోకమే మీరు అనుకుంటున్నారు, లోకంలోని మీరే శక్తివంతులు అనుకుంటున్నారు, లోకంలోని మీరు చాలా మంచివారు అనుకుంటున్నారు. మా ఫాదర్ లాగా ఎవరు లేరు, మా మదర్ లాగా ఎవరు లేరు. సో ఆ బిడ్డలకి మీరు తప్ప లోకమే లేదు. ఆ బిడ్డలకి మీరే లోకము, మీరే పవర్ఫుల్ పర్సన్, మీరే గుడ్ అని వారి మైండ్లో ఉంటున్నది. సో వారికి మీరు టీచ్ చేయకపోతే, మీరు వారికి నేర్పించకపోతే, మీరు వారికి తెలియచేయకపోతే వారు అర్థం చేసుకోరు. దాని ద్వారా కోపము, దాని ద్వారా ద్వేషము, దాని ద్వారా ఈర్ష, కక్ష, ఇవన్నీ కూడా వాళ్ళకి కలుగుతుంటున్నది. ఏమేన్? సో వారికి నేర్పించండి, వినయ విధేయత నేర్పించండి, ప్రేమ నేర్పించండి, దేవుని నేర్పించండి, ఎలా నడుచుకొని నేర్పించండి. సో బిడ్డల ద్వారా టైం మీరు స్పెండ్ చేయండి. బిడ్డలకి మీరు టైంని ఎంతో పేరెంట్స్ చిల్డ్రన్స్ అంటారు, మా ఫాదర్ దగ్గర మాట్లాడే టైమే ఉండదు, ఆయన ఎక్కువ బిజీగా ఉంటారు. నో. సో వెకేషన్ తీసుకెళ్ళండి, కొంచెం బయటికి తీసుకెళ్ళండి, సమ్ ఏరియాకి తీసుకెళ్ళండి. బిడ్డలకి ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేయండి, ఫ్యామిలీతో వెళ్ళండి. సో ఎప్పుడు మైండ్ బిజీగా ఉంచుకోబాకండి. సో లీవ్ వేయండి, మీ ఫ్యామిలీ కొరకు లీవ్ వేయండి, మీ ఫ్యామిలీని బయటికి తీసుకెళ్ళండి, మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, మీ ఫ్యామిలీతో మాట్లాడండి, మీ ఫ్యామిలీకి మనీ ఖర్చు పెట్టండి. ఏమేన్? సో ఎప్పుడు వర్క్ అన్నం తినేది రెస్ట్ పడుకునేది మళ్ళీ వెళ్ళిపోయేది. సో ఇలా ఉండేది వలన బిడ్డలకి వారికి ఏమో అన్నీ నేర్చుకోవాలనుకుంటున్నారు, అన్నీ కూడా ఫాదర్ మదర్ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నారు. ఇంకా ఈ చిల్డ్రన్స్ అనేవారు సమ్ ఇయర్స్ వరకే మీ మాటను వింటారు, మీ చెప్పేది ఆలకిస్తారు. ఆ సమ్ ఇయర్స్ దాటిన తర్వాత మీరు చెప్పినా వినరు. ఆ ఆలకించే టైంలోనే మీరు చెప్పేసేయాలి. వాళ్ళు ఫ్రీగా ఉండేటప్పుడే మీరు నేర్పించాల్సిన అన్ని మీరు నేర్పించేసాలి.
సో ఇంకా వాళ్ళకి ఎదిగిన తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత ఓవర్ బిజీ అయిపోతారు. చదువు, అది ఇది, లోకము, స్నేహము, ఇవన్నీ కూడా వాళ్ళకి బిజీ మైండెడ్ అయిపోయిన తర్వాత అప్పటికెళ్ళి దేవుణ్ణి ప్రేమించు, మందిరానికి రా, ఇది చెయ్యి, అది చెయ్యి అంటే వారు చెవులు కూడా వేసుకోరు. సో బిడ్డలకు ఉండేటప్పుడే చేయి పెట్టి నడిపించండి, వాళ్ళని కూర్చోబెట్టండి, వాక్యం వినిపించండి, పాటలు పాడిపించండి, ఇంటికి వెళ్ళాక నేర్పించండి. వాక్యం విన్నావా, నోట్స్ తీసుకున్నావా, బైబిల్కి వచ్చేటప్పుడు బైబిల్ నోట్స్తో పోవాలి, పెన్నుతో పోవాలి, అక్కడ పాస్టర్ గారు చెప్పేది గమనించాలి, నేర్పించాలి. మీరు చేయాలి ఇవన్నీ. మీకన్నా ఒక నోటు, మీకన్నా ఒక పెన్ను మీరు రాస్తూ ఉంటే మీ బిడ్డలు కూడా అలా తెచ్చుకుంటారు. మీరు ఒక బైబిల్ మాత్రం తెచ్చుకొని చదివి వెళ్ళిపోయారంటే వాళ్ళు కూడా బైబిల్తో వస్తారు, బైబిల్తోనే వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఏదో గీక్కొని, వాళ్ళు ఏదో డ్రాయింగ్ చేసుకొని, ఏమో చేసుకొని, నో ప్రాబ్లం. కానీ వాచ్ చేస్తారు మిమ్మల్ని, అప్పుడప్పుడు మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చూడ, మనం కమ్యూనిటీ ఇచ్చేటప్పుడు మీరు ఓరుకునేటప్పుడు పిలిచి తాగరని తాగరు వాళ్ళు. మీరందరూ కమ్యూనిటీ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు అడుగుతారు, నాకు కూడా ఒకటి కప్పు ఇవ్వు, నాకెందుకు పాస్టర్ గారు ఇవ్వనంటున్నారు. సో ఇది సైకాలజికల్గా మీరు ఏమి చేస్తారో అది వాళ్ళు కూడా చేయాలనుకుంటున్నారు. హలో, అప్పుడు మీరు బైబిల్ ఒకటి తెచ్చేదే వర్క్ అనుకోబాకండి. దాంతోపాటు నోటు కూడా ఉండాలి, దాంతోపాటు పెన్ను కూడా ఉండాలి. నోట్ వచ్చి పెన్ను వదిలి రాకూడదు, మీ పక్కన వాళ్ళు కదా పెన్ను అడగకూడదు. జస్ట్ కొంచెం ఇవ్వండి అక్క, నో నో పెన్ను కూడా అడగకూడదు. మీరు ఎక్స్ట్రా 2-3 పెన్ తీసుకొని రండి, ఎవరికైనా అడిగితే గిఫ్ట్గా ఇచ్చేయండి, పెన్ పెట్టుకోండి అని చెప్పి. హలో, సో ఇవన్నీ క్రిస్టియన్ క్యారెక్టర్స్, ఇవన్నీ కూడా క్రిస్టియన్ లైఫ్. ఇది మీరు విదేశంలోకి వెళ్ళి ఇప్పుడు కూడా సమ్ గాడ్ ఛానల్ లాంటి, డే స్టార్స్ లాంటి ఛానల్స్తో కూడా అప్పుడు సమ్ ఫారినర్స్ టీచ్ చేసేటప్పుడు సమ్ థౌజండ్స్ పీపుల్స్ ఉంటారు ఆ చర్చ్లో. ప్రతి ఫారినర్స్ దగ్గర బైబిల్, నోట్స్ అండ్ పెన్ కంపల్సరీగా ఉంటుంది. ఇది రైట్. సో ఎక్కడ టీచింగ్ వినేటప్పుడు కూడా అది రైట్ ఆర్ రాంగ్ ఏదైనా నో ప్రాబ్లం, నోట్స్ తీయండి. అది రైట్ అనేదానికి మీరు జడ్జిమెంట్ చేయండి, ఆ రాంగ్ అనేదానికి మీరే జడ్జిమెంట్ చేయండి. నోట్స్ తీయకుండా ఇది తప్పు, అది రైట్ అని జడ్జిమెంట్ చేయలేము. సో నోట్స్ తీసేది అనేది అదొక గుడ్ వర్క్ అది. సో నేను చదువుకునేటప్పుడు ఎక్కువ చదువుకునేవాడిని కాదు. అసలు చదువు అంటేనే చాలా బుర్ర ఇరిగిపోతుంది. చదివే నాకు పట్టదు అసలుకి. అలాంటి ఎప్పుడైతే బైబిల్ కాలేజీకి వెళ్ళి రాసింది లేదు అసలుకి. స్కూల్లో అంతా ఏదో కొంచెం రాస్తాము, మళ్ళీ మూసేస్తాము అంతే. ఎక్కువ రాసింది లేదు, రాసి అలవాటు లేదు. రాయాలంటే పెద్ద ప్రాబ్లం అనుకునేవాడిని. కానీ ఏదైతే నేను చదువుకునేటప్పుడు చేయలేదో, కానీ బైబిల్ స్కూల్కి వెళ్ళిన తర్వాత, పరిచయకి వచ్చిన తర్వాత ఒక బ్యూటిఫుల్గా నోట్స్ అవన్నీ తోకమేసి అమ్మేసాం. సో ఇంత పెద్ద నోట్స్ డైలీ రాసేదే పని. సో ఇక్కడంతా నొప్పి అయిపోద్ది. సో రాసి అలవాటు అడిగితే నొప్పి లేకుండా రాయొచ్చు. మనకు అలవాటే లేదు రాసి. ఇప్పుడు రాయాలి, లెక్చర్ ప్రొఫెసర్ టీచ్ చేస్తే రాయాలి, నేను ప్రీచింగ్ ఏం చేయాలో అది రాయాలి. సో రాసేది అనేది అదొక మంచి అలవాటు అయిపోయింది. నేను తర్వాత బైబిల్ స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత స్టూడెంట్స్కి నేర్పించేటప్పుడు కూడా ఇండియాలో తమిళనాడు అక్కడక్కడ నుంచి చదువుకునే వాళ్ళు, వారందరూ రిలీజియన్ చర్చెస్ నుంచి వచ్చేవాళ్ళు. వారికి అలవాటు లేదు. పాస్టర్స్కి కూడా ఈనాడు చూస్తారంటే రాసి అలవాటు లేదు, చదివి అలవాటు వాళ్ళకి లేదు. వారికి అలవాటు ఏంటి, మనం చెప్తే అందరూ వినాలి అనే అలవాటు. నో పాస్టర్స్ అనేవారు ఫస్ట్ వాళ్ళు చదవాలి, వారు వినాలి, వాళ్ళు రాయాలి, వారికి నేర్చుకోవాలి. సో తర్వాత వాళ్ళందరూ రాసి ప్రారంభించారు. సో అలాగా సో బిడ్డలకి మీరు కోపపరచబాకండి, నేర్పించండి. ఫాదర్స్ అనే మీరు, ఇది ఫాదర్స్ కానీ మాత్రమే మీరు పక్కన పెట్టకుండా మదర్స్ కూడా వింటున్నారు కాబట్టి, ఫాదర్స్కి ఏ వర్క్ అవుతుందో ఆయనకి వర్కర్స్ మీరున్నారు. సో ఆయనకి మీరు కూడా సపోర్ట్ చేయండి. ఆయన చెప్పేది మీరు అగ్రీ చేయండి, దానికి మీరు ఒబే చేయండి. సో ఫాదర్ మదర్ ఇద్దరు ఒక్క మాట పైన బిడ్డలకు నేర్పించేటప్పుడు బిడ్డలు క్విక్గా నేర్చుకుంటారు. ఏమేన్. సో వాళ్ళు నడిపించాలి, వాళ్ళు నేర్పించాలి. ఇవన్నీ కూడా మనం చేయాలి. ఫస్ట్ మనం ఏది చేయకుండా వాళ్ళు చేయమన్నది టోటల్ రాంగ్. ఫాదర్స్ కొంచెం చదువుకున్న తర్వాత దెన్
22nd సర్వెంట్స్. ఇప్పుడు లేబర్స్ ఆర్ వర్కర్స్, చూసారా, ఒక ఫ్యామిలీకి ఇవన్నీ మస్ట్. సర్వెంట్స్ అనే మీరు, వర్క్ చేసేవారు ఎలా నడుచుకోవాలి? సర్వెంట్స్ ఒబే ఇన్ ఆల్ థింగ్స్ యువర్ మాస్టర్స్ అకార్డింగ్ టు ద ఫ్లెష్, నాట్ విత్ ఐ సర్వీస్ యాజ్ men pleasures, but in singleness of heart fearing God. సర్వెంట్స్ కి, వర్కర్స్ కి, పని చేసే వర్కర్స్ కి బైబిల్ అంటున్నది, మీ యొక్క మాస్టర్ కి, మీ యొక్క యజమానుడికి ఏదో కన్నులో చూసేటప్పుడు మీరు వర్క్ చేసేటట్టుగా యాడ్ చేయబాకండి. ఫుల్గా మీరు ఒబే చేసి, మీ మాస్టర్ వర్డ్స్ ని కీపప్ చేసి, మీ యజమానుడు చెప్పే మాట ప్రకారంగా ఆయన ప్రాజెక్ట్ ని మీరు నెరవేర్చండి. ఆమేన్. ఇప్పుడున్న క్రిస్టియన్ పీపుల్ ఏం చేస్తున్నారు తెలుసా మీకు? సమ్ బిలీవర్స్, క్రిస్టియన్ బిలీవర్స్ జాబ్ ఎదుగులాడుతున్నారు. జాబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారు తెలిసిన వారు అక్కడికి వెళ్ళి బైబిల్ చదువుకుంటారు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు ఇచ్చిన జాబ్ బైబిల్ చదువుకునే టైం కాదు, అది అక్కడ వర్క్ చేసే టైం, అక్కడ వాచ్ చేసే టైం, అక్కడ యజమాని యొక్క ప్రాజెక్ట్ని నెరవేర్చే టైం. అక్కడ కూర్చొని మీరు ప్రార్థన చేసుకున్నది, అక్కడ కూర్చొని మీరు సువార్త ప్రకటించేది, అక్కడ కూర్చొని మీరు బైబిల్ చదివేది టోటలీ రాంగ్. ఇది మీరు ఒక జాబ్ కనిపోయి ఇంకొక జాబ్ చేసి మనీ తీసుకుంటున్నారు. సో మీరు చేసే వర్క్ యజమానుడికి, మీరు ఆ యజమాని మిమ్మల్ని హైరింగ్ చేశారు, ఆయన చెప్పిన ప్రాజెక్ట్ మీరు చేయాలి, ఆయన మాట చేయాలి. సో అక్కడ కూర్చొని మనం రిలీజియన్గా ఇది చేయి, ప్రజలకు అక్కడ పోయి ప్రార్థన చేసుకుంటుంది, అక్కడ పోయి మనము బైబిల్ చదివేది ఉన్నారు. కొన్ని పీపుల్ ఉన్నారు, క్రిస్టియన్స్ పీపుల్, అక్కడికి వెళ్ళి బైబిల్ చదువుకుంటారు. నేను ఆఫీస్కి వెళ్ళి చదువుకుంటాను, అక్కడ నాకు టైం ఎక్కువగా ఉందండి, అక్కడ వర్కే లేదా? వర్క్ లేకుండా ఎందుకు మిమ్మల్ని అక్కడ జాబ్ పెట్టుకున్నారు ఆయన? అక్కడ వర్క్, అక్కడ పోయి చదువుకునేది ఏంటండి? మీరు ఇంట్లో చదువుకోండి, మీ ఫ్రీ టైంలో చదువుకోండి, కాబట్టి మీ లంచ్ టైంలో చదువుకోండి, మీ యొక్క ట్రావెలింగ్ టైంలో చదువుకోండి. డ్యూటీ టైంలో అది బైబిల్ చదువుకునే టైం కానీ కాదు. ఆడ వర్క్ చేసే టైం, ఆడ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసే టైం, మీ యజమాని యొక్క మాటని మనము విలువించి ఆ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేసే టైం ఇది. సో ఆ టైంని దానికి యూజ్ చేయాలి, కానీ మన సొంత కార్యక్రమం యూజ్ చేయకూడదు. ఏమేం? సో ఇలా నడుచుకుంటే ఒక యజమానుడు మీ పైన ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. ఏమేన్? దెన్ సర్వెంట్స్ గురించి చదువుకున్నాం కదా. అండ్ వాట్స్ ఎవర్ వి డూ ఇట్ హార్ట్లీ యాజ్ టు ద లార్డ్ అండ్ నాట్ అంటు మెన్. మీరు మనుషుల కొరకు ఏది చేయబకండి, అన్ని దేవుని కొరకు చేయండి. దేవుని కొరకే, నేను దేవుని కోసం చేస్తున్నాను. Knowing that of the Lord shall receive the reward of the inheritance, for he service the Lord Christ. 25th. But he that doeth wrong shall receive for the wrong which he hath done, and there is no respect of persons. లాస్ట్ వాక్యాన్ని మీరు చదవండి సార్, verse 25, 25వ వచనాన్ని. అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొరకి మరణ లభించును, పక్షపాతము. సో రివార్డ్ అనేది అన్నిటికీ ఉందంటున్నారు ఆయన. మీరు నీతి చేస్తే దానికి రివార్డ్, అన్యాయం చేస్తే దానికి సంబంధించిన రివార్డ్. సో క్రిస్టియన్ ఫ్యామిలీస్ అనేది చాలా మస్ట్, చాలా ఇంపార్టెన్స్ అనేది. సొసైటీ మన ఫ్యామిలీని వాచ్ చేస్తున్నారు. ఏమేన్? సొసైటీ మన బిహేవియర్ని వాచ్ చేస్తున్నారు. సొసైటీ మన క్యారెక్టర్స్ వాచ్ చేస్తున్నారు, మన చిల్డ్రన్స్ వాచ్ చేస్తున్నారు. సో అన్నిటికీ క్రిస్టియన్స్ ఫ్యామిలీస్ అనేది రెస్పాన్సిబిలిటీస్గా ఉన్నది. క్రిస్టియన్ లైఫ్ అనేది అదొక నామకార్థాన్ని కాదు, అదొక రెస్పాన్సిబిలిటీ. ఏమేన్? మనం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.